ప్రైజ్ ది లార్డ్. మన మధ్యలో ఇప్పుడు శైలజ ఆంటీ గారు ఉన్నారు. ఆంటీని అడిగి ఆంటీ పొందుకున్న స్వస్థతలు ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్ ఆంటీ. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. ఈరోజు అభిషేక ఆరాధనలో మీరు పొందుకున్న స్వస్థత గురించి చెప్తారు. అవును, దేవునికి స్తోత్రము. నేను 2 days నుంచి బాడీ పెయిన్స్తోని, కాళ్ళు వాపుతోని నడవలేక స్థితిలో ఉంటున్నాను. అయినాను సరే ఆశ కలిగి వచ్చాను, మార్నింగ్ కూడా ఈవినింగ్ కూడా. అయితే మధ్యాహ్నం ప్రేయర్ చేసుకుని, దేవా నాకు ముట్టండి, నాకు ఏ బలహీనత లేకుండా నాకు మంచి ఆరోగ్యం కావాలని నేను ఆశపడి వచ్చాను. అదే రీతిగా దేవుడు ఆ హస్తం ద్వారా నన్ను ముట్టి ఒక బలమైన వెలుగు, ఒక శక్తి నాలో వచ్చి నా బాడీ బరువు అంతా ఒకటి ఏదో వెళ్ళిపోయిందన్న తేలికగా అప్పటిదప్పుడు నాకు రిలీఫ్, ఒక సంతోషం, ఉల్లాసం నాలో ఉంది. దేవుడు చేసిన ఈ కార్యానికే దేవునికే మహిమ, ఘనత, ప్రభావం, ఆయనకే స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మన ముందు వర్ధనమ్మ ఈరోజు అభిషేక ఆరాధనలో ఆంటీ గొప్ప స్వస్థతను పొందుకున్నారు. అది ఆవిడ మాటల్లోనే మనం విందాం. ఆంటీ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. లార్డ్, నేను 4 months నుండి దగ్గు, చెవులు మూసుకుపోయి చాలా ఇబ్బంది పడుతుంది. 3 days క్రితం నోట్లో బ్లడ్ పడింది. అసలు చెవులు ఓపెన్ లేవు. అసలు ఇప్పుడు మంచిగా వినపడుతుంది. దేవుని కృపను బట్టి, ఆయన ఇచ్చిన స్వస్థతను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. నాకు చాలా సంతోషంగా ఉంది. ఆరాధనలో దేవుడు నన్ను ముట్టినందుకు, నన్ను స్వస్థపరిచినందుకు ఆయనకి ఎన్నో లెక్కలేనన్ని స్థితులు చెల్లిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ. ప్రైజ్ ది లార్డ్. In the name of Jesus. This is my evidence to that man. Now open like this. Come on in the name of Jesus. Come on in the name of Jesus. And then the power. ఇక్కడ ఎడదెత్తున 2 దిగడం. శక్తి దొరికింది. And in the power. ప్రైజ్ ది లార్డ్ అంకుల్. ప్రైజ్ ది లార్డ్. మీ పేరు? నా పేరు కృష్ణ. అంకుల్, మీరు ఈరోజు అభిషేక ఆరాధనలో మీరు స్వస్థత పొందుకున్నారు. దాని గురించి మీరు 2 మాటలు చెప్పండి. నాకు దేవుడు చాలా మేలు చేశాడు. నేను గత 30 సంవత్సరాల నుంచి దేవుని నమ్ముకొని ఉన్నాను. ఇక్కడ ఈ చర్చికి, ఈ సంఘానికి వచ్చిన తర్వాత నాకు మంచి ఆదరణ నాకు కలిగింది. మంచి అద్భుతాలు ఇక్కడ జరుగుతున్నాయి. నాకైతే మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి. ఆ మోకాళ్ళ నొప్పులు నాకు
ఈ ఆరాధనలో ఉదయకాల ఆరాధనలోనే నాకు మంచిగా స్వస్థత కలిగింది, నొప్పులు అనేది తగ్గిపోయింది. నాన్న ప్రేయర్ చేస్తే మోకాలు పట్టుకొని నా మోకాలు నొప్పులు తగ్గిపోయాయి. అందుని బట్టి దేవునికి నేను కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను. నేను ఎప్పుడు దేవునికి రుణపడి ఉంటాను. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. లూకాసు సువార్త 12వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. లూకాసు సువార్త 12వ అధ్యాయము 23వ వచనము చదువుకుందాం. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఈ వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, యేసు నామములో బిడ్డ దీవించు. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. సమయంలో ప్రభువా, ఈ వాక్యం ద్వారా మీరు నాతో మాట్లాడండి. అదే రీతిగా ప్రభు నీ బిడ్డలతో మీరే మాట్లాడండి. నన్ను తండ్రి కేవలం మీ నోటి బురగా మాత్రమే వాడుకొని సమస్తమైన మహిమలు, ఘనతలు, ప్రభావాలు మీరే పొందుకోమని నన్ను తండ్రి మీ సిలువు చాటును మరుగుపరుచుకోండి తండ్రి. నీ బిడ్డలతో మీరే మాట్లాడమని నజరుడైన యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థిస్తూ మీ సువార్త ప్రకటిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఎంత చక్కగా మనకు తెలియచేయబడుతున్నదో చూడండి. లూకాసు సువార్త 12వ అధ్యాయము 23వ వచనంలో ఈ మాట రాయబడినది. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా అని ప్రభు చెబుతున్నాడు. మన దృష్టిలో ఈ రెండు వ్యతిరేకం. దేవుని దృష్టిలో వ్యతిరేకమైనవి మన దృష్టిలో వ్యతిరేకంగా ఉంటాయి. అందుకే చూడండి ఎంత చక్క, ఆహారము కంటే ప్రాణం. మనకు ప్రాణం కంటే ఆహారమే ముఖ్యం. దేవునికేమో ఆహారం కంటే ప్రాణం ముఖ్యం, మనకేమో ప్రాణము కంటే ఆహారం ముఖ్యం. ఆహారంలో ఏదైనా చిన్న గట్టిది తగలకపోతే మనకు నిద్ర పట్టదు. ప్రాణం ఏమైపోయినా పర్వాలేదు, చిక్కిని పడిందా లేదా అని చూస్తాం. ఏం పడింది? చిక్కిను పడిందా లేదా? ఏం చేసుకొని చెప్తాం? ఎన్నిసార్లు దీన్ని చెప్తాం? దానికి అంతే ఉండదమ్మా, అంతే ఉండదు. అంటే చూడండి, మన ప్రాణం ఎట్టిపోతుందో మనకు తెలియదు, కానీ ఆహారం మాత్రము సమృద్ధిగా ఉన్నదా లేదా, ఆహారాన్ని సంపాదించుకుంటున్నామా లేదా అన్న ఆలోచన మాత్రమే ఉంటుంది. సమృద్ధి ఆహారం ఉంటే చాలు. ప్రాణం ఎట్టిపోతే మనకేంది? చచ్చేది ఎవడు చూస్తాడులే, ముందు బతికింది ఇప్పుడు చూడట్టున్నాడు. ఇప్పుడు బతికిందే జీవితం, చచ్చింది జీవితం కాదని బ్రతుకుతున్నారు. జాగ్రత్త ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ బ్రతికేది గొప్పది కాదు, చచ్చేది గొప్పది. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఎందుకంటే బైబిల్ చెప్తుంది ఒకటి, దేవుడు నోట నుండి వచ్చి మాట ఒకటి, మనము చేస్తున్నది ఒకటి. దేవుడు చెప్పే మాటకు వ్యతిరేకముగా ప్రవర్తిస్తున్నాం, వ్యతిరేకంగా బ్రతుకుతున్నాం, వ్యతిరేకముగా ప్రవర్తన చేస్తూ ఉన్నాం. అందుకే చెప్తున్నాడు దేవుడు. చూడండి ఎంత చక్కని మాట. తండ్రి, ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా అంటున్నాడు. మనకేమో వస్త్రమే గొప్పదే. ఇప్పుడు నేను పొరపాటుగా సినిగిపోయిన బట్టలు వేసుకుని వాక్యం చెప్తున్నాను, వింటారా మీరు? అమ్మా వింటారా? ఏంది నేను అంటుంది, నా కూతురు అంటుందో అవతారం మారదని ఇది అంటుంది. ఏమంటుంది? అమ్మా ఈ అవతారంతో వస్తావా అంటుంది ప్రార్థనకి. అంటే అర్థం ఏంటి మనకి? అమ్మా మన అవతారము కరెక్ట్గా ఉండాలి. పై వస్త్రం అంటే కాదు, దేవుడు అది చూడడు. లాజరు వస్త్రం సరిగా లేదు, కానీ తన ప్రాణము చాలా సిద్ధపాటుగా ఉంది. దేవునికి స్తుతి కలుగునగాక. ధనవంతుడు వస్త్రము చాలా సౌందర్యంగా ఖరీదైనవి ఉన్నవి, కానీ తన ప్రాణము భ్రష్టత్వంలో ఉన్నది, తన ప్రాణము భ్రష్టత్వంలో ఉన్నది. అందుకే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు అందుకే చెప్తున్నాడు మాట, ఎంత ఆహారము కంటేను,
ప్రాణమును వస్త్రము కంటేను దేహము గొప్పవి. దేవునికి స్తుతి కలుగునగాక. వస్త్రమును బట్టి కాదు విలువిచ్చేది. కోటు షూటు వేసుకొని ఊరక తిరిగితే కాదు. ఒక ఆయన వచ్చాడులే, ఆయన కోట్ ఎందుకు ఊరక వేసుకుంటారు? కోట్ వేసుకుంటే అందరూ అటెన్షన్లో ఉంటారంట. దేంట్లో వేసుకుంటే? కోట్ వేసుకుంటారంట, అందరూ అటెన్షన్లో ఉంటాడంట. అయిపోయి ఎండాకాలమైనను అది చలికాలమైనను లోపల తడిసిపోయి మొత్తవుతున్న పైన కోటు మాత్రం వేసుకొని కూర్చొని వాక్యం చెబుతూ ఉంటాడు. ఎందుకన్నా ఈ కోటు తెప్పలు నీకు తీసే అంటే అయిపోయిన తర్వాత లేదు, ఫ్యాన్ ఏది తిరుగుతాడు పోయి. అంత కర్మ ఎందుకు? ఏదో మామూలుగా వేసుకొని చెప్తే ఎవరు వినరు. ఎందుకంటే ఆడ పైన కోటు ఉంటేనే చక్కగా చూస్తాం విలువ. అంటే మనం మానవుల యొక్క స్వభావం ఏంటంటే భ్రష్టత్వం. పై సంబంధమైన వాటిని చూస్తారు కానీ లోప సంబంధమైన ఆత్మీయ జీవితం గురించి ఎవరు చూడరు. ఆత్మీయమైన బ్రతికట్టా ఉందో అది ముఖ్యం, పై వేషధారణ కాదు. వేషధారులుగా బ్రతికే జీవితం అది జీవితము కాదు, కానీ లోపల ఉన్న పరిశుద్ధమైన జీవితమే జీవితం. లాజరు జీవితం పరిశుద్ధమైనదే. బయట ఆయనకు కంపు కొడుతున్నాడు, అసహించుకుంటున్నాడు, చీదరించుకుంటున్నారు ఆయన్ని. సరైన బట్టలేవు, పడుకోవడానికి దుప్పట్లేదు, కప్పుకోవడానికి సరైన స్థితి ఏది బాగలేదు ఆయనకి. అన్నీ కూడా దరిద్రముగా భ్రష్టత్వముగా ఉన్నాడు చూస్తానికి. మానవుని యొక్క జీవిత ప్రకారము ఆయన ఆలోచిస్తే అటువంటి దరిద్రుడు పుట్టకూడదు, పుట్టకూడదు అని కోరుకుంటారు. కానీ దేవుడు అటువంటి పుణ్యాత్ముడు మరలా పుడితే బాగుండు అనుకుంటాడు. దేవుని స్తుతి కలుగునగాక. అటువంటి భక్తిపరుడు పుడితే బాగుండు, వాడు నా రాజ్యంలోనికి వస్తాడు ప్రభు చూస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఈ లోకానికి వ్యతిరేకమైన బ్రతుకు, ఈ లోకానికి వ్యతిరేకమైన జీవితం. అందుకే ఆహారం ముఖ్యం కాదు, ప్రాణం. దేవునికి స్తుతి కలుగునగాక. వస్త్రం ముఖ్యం కాదు, దేహం. దీన్ని జాగ్రత్త కాపాడుకోవాలి, దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. పై వేషధారణ కాదు, పై అలంకరణ కాదు, లేకపోతే పై సంబంధంగా ఉండటం కోసం కాదు. ముందు నీ లోపల జీవితము పరిశుద్ధంగా లేకుండా పైన ఎటువంటి వేషం వేసుకున్నా అది వ్యర్థమే. నేను చెప్పాను కదా, ఒక ఆయన ఏసేలాగా వేషం వేసుకున్నట్టు చెల్లిపోయాడు, డబ్బులు తీసుకొని సంపాదించుకున్నాడు. కానీ అందరు సేవకులు ఏం చేస్తారంటే ఆయన 1 నెల 2 నెలలో సంవత్సరం వేషం వేసి వెళ్ళిపోయాడు. ఆయన మామూలుగా బ్రతుకుతున్నారు. కానీ వీళ్ళట్ట కాదు, జీవితాంతము అదే వేషంలో బ్రతుకుతున్నారు. మార్పు అనేది నీ యొక్క అంతరాత్మ సంబంధమైనది కానీ బాహ్య సంబంధమైనది కాదు. లోపల పరిశుద్ధమైన జీవితం ఎప్పుడైతే మనకుంటుందో, పరిశుద్ధమైన బ్రతుకు ఎప్పుడైతే మనకుంటుందో, నీ ప్రవర్తనలో నీ నడకలో మార్పు కలిగింది. ప్రవర్తనలో నడకంటే మళ్ళీ ఇంకో చోట పోవచ్చు. విజయ్ చంద్రలా నడవాకండి ప్రవర్తన అంటే. దేవుని స్తుతి కలుగునగాక. ఎట్లాగమ్మా? విజయ్ చంద్రలాగా అసలు నడవద్దు. ఎంత పద్ధతిగా నడుస్తాడు విజయ్ చంద్రం. మీరు కూడా బైబిల్ పట్టుకొని ఎట్ట నడుస్తారంటే అబ్బో అసలు ఎంత పరిశుద్ధుడు ఎక్కడా దొరకలేదని చెప్పేసి ప్రేస్తున్నాడన్నా. అమ్మా పిల్లలు బాగున్నారా? ఏం చేస్తున్నారు తల్లి? అబ్బా అంత బాగా చదువుతున్నారే, దేవుడు భలే బ్లెస్ చేశాడమ్మా. ఏది నటన. అంతకుముందు ఎట్టున్నావు? అరే ప్రైజ్ లాడు బాగున్నా? ఏం చేస్తున్నావమ్మా? పిల్లలు బాగున్నారా? ఓకే సూపర్, బాగా చదువుతున్నారా? ఓకే. అప్పుడు ఇప్పుడేమో అమ్మో చీవందరై ఏందది? అది వేషద నటన వద్దు, నటన జీవితం వద్దు. నటన భక్తి కాదు, నటన భక్తి కాదు. పరిశుద్ధంగా బ్రతకడం భక్తి. నీ క్రియలోని తలంపుల్లో లోక సంబంధమైనవి లేకుండా బ్రతకడమే భక్తి. లోక సంబంధంగా అన్ని పెట్టుకొని, లోక సంబంధమైన అన్ని కార్యాలు లోపల పెట్టుకొని పైకి మాత్రము వేషధారులాగా ఉంటుంది భక్తి జీవితం కాదు. అది భక్తి కాదు. నీకు నువ్వు మోసపోతున్నావు, మోసపుచ్చుకుంటున్నావు, మోసంలోనికి వెళ్ళిపోతున్నావు, సాతాను యొక్క ఉచ్చులో పడి భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతున్నావు. జాగ్రత్త, ఎప్పుడు అటు చేయొద్దు. నీకు నువ్వులాగే ఉండు. నీకు దేవుడే నేను నడకిచ్చాడు, ఆ నడకేనాడు.
ఒకవేళ దేవుడు నీకు ఇట్టా నడవని ఇచ్చాడు అనుకో, అట్టగా నడు. అంతేగాని ఇట్ట నడవ, కాళ్ళు నీ కాళ్ళు పోయేది ఎట్ట పోతే దాన్ని ఎట్టెందుకు తిప్పుతావు? ఎందుకని తిప్పేది? ఎట పోయే కాలు ఎట పోని, అది దేవుడు నీకు ఇచ్చిన సృష్టిలో ఇచ్చేది గొప్ప కృపది. దానివల్ల దేవుడు ఏదో ఒకటి మేలు దాచి ఉంచాడు. ఎందుకంటే ఇట్ట పోతే ఇక్కడ తెగ దెబ్బ తగలకుండా కరెక్ట్ కాళ్ళు ఉంటాయి. కొంతమంది నడుస్తారులే, ఇట్ట నడిచేవాళ్ళు నడవని, అది దేవుడు ఇచ్చిన కృప. అంతేగాని ఏందమ్మా ఎట్ట నడుస్తున్నాను గల్లే కాళ్ళు ఇటు తిప్పి, ఇటు పోయే కాళ్ళు ఇటు తిప్పేసి దీన్ని తిప్పేసి ఇట్ట నడవాల్సిన అవసరం లేదు. అంత డ్రామాలు వద్దు. దేవుడు నీకు ఏ నడకిచ్చాడు అదే నడకనడు, అట్టగే ఉండు. కానీ పరిశుద్ధత మెయింటైన్ చేయి, భక్తిని మెయింటైన్ చేయి, లోక సంబంధ కార్యం దూరంగా ఉండు, ఆత్మ సంబంధంగా బలంగా ఉండు. ఎందుకంటే ఆహారం ముఖ్యం కాదు, కానీ నీ ప్రాణమే ముఖ్యం. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. నీ ప్రవేశము పైనడక దేవుడిని చూడడు, అంతరంగమైన స్థితిని చూస్తాడు. అంతరంగమైన స్థితిని చూస్తాడు. అంతరంగమైన స్థితి కావాలి, అంతరంగమైన స్థితి కావాలి. ఈ కాలంలో ఇటువంటి బోధలు పనికిరావు. ఒక ఆయన ఉన్నాడు, అయ్యగారు కూడా చెప్పలే నేను. ఆయన పొద్దు లెగిస్తే దేని గురించి చెప్తారంటే ఆశీర్వాదం. ఏంటది? ఆశీర్వాదం. దేవుడిని దీవిస్తాడు. దేవుని ఆశీర్వాదం నీ మీద కొట్టది. దేవుని దీవెన సామాన్యమైనది కాదు. నువ్వు భయపడుతున్నావా? అస్సలు అధైర్యపడవక్క. నా దేవుడిని దీవిస్తాడు. ఇదా దీనికి వాళ్ళు ఏం చేస్తారంటే రాయండ్రా చెక్కులు, రాయండ్రా చెక్కులు. అది కాదురా, ఆహారం ముఖ్యం కాదురా, నీ ప్రాణం ముఖ్యం, వస్త్రం ముఖ్యం కాదురా, నీ దేహం ముఖ్యం అని అనుకో. ఇదేంది ఎట తిడుతున్నాడు? దేవుడు చెప్పింది అట్టగా చెప్పాడు. రండి మిమ్మల్ని ఆస్వాదిస్తాను, రండి మీకు పూల పాలు పేస్తాను, రండి మీకు దీవెనలు ఇస్తాను అని దేవుడు చెప్పలా. ఎందుకు వచ్చాడు దేవుడు? దేనికి వచ్చాడు యేసయ్య? దేనికి వచ్చాడు యేసయ్య? అమ్మా దేనికోసం వచ్చాడు? పొల్లలు పెడతానికి వచ్చాడు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఏం పెడతానికి వచ్చాడు? పొల్లలు పెడతానికి వచ్చాడు. తల్లికి చెల్లికి, చెల్లికి తల్లికి, అక్కకి తమ్ముడికి, భార్యకు భర్తకు వారి మధ్య విభేదమును ఏర్పాటు చేయడానికి వచ్చాడు. దేవునికి స్తుతి కలుగును గాక. ఎక్కడ కూడా సమాధాన పరచడానికి రాలేదు. ఎందుకంటే మీరు లోక సంబంధంగా ఉన్నారు కాబట్టి, నా సమాధానము ఈ లోక సంబంధమైనది కాదు కాబట్టి మీరు దానికి వ్యతిరేకంగా బ్రతుకుతారు కాబట్టి, అందుకే నేను మీకు పొల్లలు పెడతానికే వచ్చానండి. అనగా మీ దారిలో నేను రాను, కానీ నా దారిలో నేను వస్తున్నాను. నా దారిలో నీకు వచ్చినప్పుడు నీకు అడ్డు జరుగుతాయి, నీకు ఆటంకాలు జరుగుతాయి. నా దారిలో వచ్చినప్పుడు, నా దారిలో నేను వస్తున్నాను. ఎందుకంటే మీ దారి లోకదారి, నా దారి పరలోకపు దారి. పరలోక దారిని మీకు చూపినప్పుడు అది మీకు కష్టంగా ఉంటుంది. అది మీ కుటుంబాలు విడదీయవచ్చు, మీ కుటుంబాలు విడదీయవచ్చు. అందుకే దేవుడు అంటున్నాడు, నా నిమిత్తమై అక్కనైనను, తమ్ముళ్ళైనను, అన్నదమ్ములైనను, భార్యనైనను, పిల్లలను విడిచిపెట్టినవాడు. విడిచిపెట్టమంటే మనం ఏం చేస్తాం? నా భార్య, నా పిల్లలు, నా బంధువు, నా రక్తం, అమ్మమ్మమ్మ, ఎప్పుడు చూసిన ఇదే తప్ప. ఆయన మాట తీసి పక్కన పెట్టు, ఆ సృష్టికర్త మాట తీసి పక్కన పెట్టి ఇదే కూడగట్టుకోవడం, సంపాదించుకోవడం, కూడగట్టుకో, వదిలించుకొని పోతావు, ఏది కూడా తీసుకెళ్ళావు. అందుకే ఆహారం ముఖ్యం కాదు, దేహం. నీ ప్రాణం ఎక్కడ పోతుంది? నీ ప్రాణము తిన్న వెళ్ళి వారికి సువార్త అందించడం జరుగుతుంది. ఎంతో ప్రయాసతో ఆ యొక్క ప్రాంతానికి రోడ్డు వసతులు లేనప్పటికీ ఎంతో ప్రయాసతో ఆ ప్రాంతానికి వెళ్ళి ఈ అడవి ప్రాంతంలో ఉన్న ఆ యొక్క చెంచుల మధ్యలోకి వెళ్ళి సువార్త అందించడానికి మేము వెళుచున్నాం. దేవుడు చెప్పినట్లుగా సర్వలోకానికి వెళ్ళి
సర్వసృష్టికి సువార్త ప్రకటించమని చెప్పినట్టుగా సువార్త అందని ప్రాంతాలకు వెళ్ళి దేవుని సువార్తను అందించుచున్నాం. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఇలా ఈ విధమైన ప్రాంతాలకు అనేకులు వెళ్ళటం కష్టం. కానీ వీరికి కూడా మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న ఈ చెంచుల మధ్యకు వెళ్ళి దేవుని సువార్తను అందిస్తున్నాం. కనుక ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా మాతో పాటు మీరు కూడా పాలుభాగస్తులు కావాలని కోరుచున్నాం. దేవుడు చెప్పినట్టుగా మీరు వెళ్ళకపోతే వెళ్ళేవారిని పంపించమని ప్రభు చెప్పినట్టుగా ఎవరు వెళ్ళలేని ఈ యొక్క భయంకరమైన అడవి ప్రాంతంలో నివసిస్తున్న చెంచుల మధ్యకు దేవుని సువార్తను మేము తీసుకెళ్తున్నాం. కనుక ఆ ప్రాంతాన్ని ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ యొక్క విలేజ్ని మీరు దత్తత తీసుకొని దేవుని సువార్తకు ప్రకటించడానికి ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం. ఈ యొక్క గ్రామాన్ని మీరు దత్తత తీసుకొని దేవుని సువార్త ఈ ప్రాంతంలో, ఈ గ్రామాల్లో, ఈ చెంచుల మధ్య జరుగుతున్న ఈ యొక్క పరిచర్యకు మీరు సహకరించవలసిందిగా కోరుచున్నాం. సువార్త అందని అనేక గ్రామాలు ఈ విధంగా ఉన్నాయి. అటువంటి గ్రామాలకు మేము వెళుతున్నాం. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క పరిచర్యకు మీరు కూడా ఈ గ్రామాన్ని మీరు దత్తత తీసుకొని సువార్తీకరణకు సహకరించవలసిందిగా మిమ్మల్ని ప్రభు పేరిట కోరుచున్నాం. ఈ ప్రాంతాల్లో సేవ చేయడానికి సేవకులను పంపిస్తున్నాం. అనేక ప్రయాసలతో వారి సువార్తకు మేము వెళుతున్నాం. అక్కడికి వెళ్ళి వారికి సువార్త అందిస్తూ కొంత ఆర్థికంగాను, అదే రీతిగా కొంత వస్త్రాలుగాను, అదే రీతిగా ఆహార పదార్థాలు కూడా వారికి అందిస్తూ వారికి సువార్తను అందిస్తున్నాం. క్రీస్తుని గురించి వారికి తెలియచేస్తున్నాం. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క ప్రయాసలో మీరు కూడా పాలుభాగస్తులై ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని సువార్తీకరణకు సహకరించవలసిందిగా కోరుచున్నాం. ఎవరైనాను ఈ గ్రామాలను దత్తత తీసుకోవాలని ఆశ కలిగి ఉంటే దయచేసి ఈ నెంబర్లకు మీరు కాల్ చేయండి. మీకు వివరాలు తెలియచేయబడతాయి. దేవుని పని మీరు చేయండి. సువార్త అందని గ్రామాలకు సువార్త అందించండి. వెళ్ళే వారిని పంపించండి, సహకరించండి. దేవుని మిమ్మల్ని దీవించునుగాక. వివరాలకు మా ఫోన్ నెంబర్ 8106251809. మరి ఒకసారి 8106251809. ఈ నెంబర్లకు కాల్ చేయండి. ఈ పరిచర్యలో మీరు పాలుభాగస్తులై దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, నల్లమల అడవి ప్రాంతంలో ఉన్న చెంచులకు దేవుని సువార్త అందించడం కొరకు ఒక మందిరమును దేవుని యొక్క మహాకృపను బట్టి ఓపెన్ చేయడం జరిగింది. ఆ ప్రాంతంలో ఉన్న వారికి దేవుని సువార్త అందించడానికి దేవుడు ఒక శక్తి కొలది చిన్న మందిరమును వారి కొరకు ఏర్పాటు చేయడం జరిగింది. కనుక దేవుని యొక్క మహాకృప వీరి మీద ఉండులాగిన వీరి కోసం ప్రార్థన చేయండి. నల్లమల అడవి ప్రాంతంలో ఉన్న చెంచులకు ప్రభు మహాకృపను బట్టి ఆ ప్రాంతంలో ఒక చర్చి దేవుని యొక్క సన్నిధిలో అక్కడ ప్రతిష్ఠించడానికి కృప చూపినాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఆ ప్రాంతంలో నివసించిన వారందరికీ, ఆ సంఘంలో ఉన్న వారి చెంచులకి దేవుని మహాకృపను బట్టి వారందరికీ దోమ తెరలు ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా కేవలం మీ ప్రార్థన, మీ సహకారం ద్వారానే ఇవన్నీ జరుగుతున్నాయని జ్ఞాపకం చేసుకోండి. మా దగ్గర డబ్బు ఉండి ఈ పరిచర్య చేయటం లేదు. కానీ దేవుని యొక్క మహాకృప మీ విశ్వాసం మీద ఆధారపడి ప్రభు తప్పక కార్యం చేసే నమ్మకంతో ఈ పరిచర్య అంతా ముందుకెళ్తున్నాం. కనుక మీ వంతుగా ఈ యొక్క పరిచర్యకు సహకారం అందించండి. నల్లమల అడవి ప్రాంతంలో ఉన్న చెంచులకు ఈ విధంగా మందిరాలు కట్టి అక్కడ దైవజనులు పంపించి దేవుని సువార్తను అందిస్తున్నాం. కనుక మేము కూడా వెళుతున్నాం, దర్శిస్తున్నాం, దేవుని సువార్తను ప్రకటిస్తున్నాం, దైవజనులు పంపించి వారిని పోషిస్తున్నాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మీరు కూడా ఈ యొక్క పరిచర్యలో పాలుభాగస్తులై దైవాశీర్వాదాలు పొందండి. దేవుని పని కొరకు ప్రయాసపడండి. దేవుడు మీ కుటుంబాలు దీవిస్తాడు. మీరు వెళ్ళకపోయినను వెళ్ళేవారు మేమున్నాం, మమ్మల్ని పంపించండి, దేవుని సువార్త అందిస్తాం. ఆమేన్. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, వీడు చూచుచున్నది ఇది నల్లమల అడవి ప్రాంతంలో ఉన్న లంబాడి తండాలో మేము సువార్త అందించడానికి వెళ్ళాము.
అక్కడ దేవుని మహాకృపను బట్టి మేము సువార్త అందించాం. వారి మధ్య కొంతసేపు గడపడానికి ప్రభు కృప చూపించాడు. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ప్రాంతంలో మందిరము లేవు. వారు ఆరాధన చేసుకోవడానికి ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి మేము ఆ యొక్క గూడెమును దర్శించగా, యొక్క తాండాన్ని దర్శించినప్పుడు వారెంతో సంతోషంగా మమ్మల్ని స్వీకరించారు. ఇక్కడికి ఎవరు రారయ్యా, మీరే వచ్చి మమ్మల్ని దర్శించారు, మాకు చాలా సంతోషంగా ఉంది అని ఆనందంతో వారెంతో పరవశించారు. దేవుని యొక్క మహాకృపను బట్టి ఆ యొక్క తాండాలకు మేము దేవుని సువార్త అందించాము. అంతేకాకుండా కూర్చి ఇక్కడ మంచి మందిరం కట్టుబడలాగిన మీ వంతు ప్రార్థన మరియు ఆర్థిక సహకారాన్ని అందించండి. ప్రభు మందిరం కొరకు ముందుకు రండి. ఈ అడవి ప్రాంతంలో ఈ ట్రైబల్స్ మధ్య జరుగుతున్న ఈ యొక్క పరిచర్యలో ఈ ప్రాంతంలో చక్కటి మందిరం కట్టబడి ప్రభువుని ఆరాధన చేసే కృప దేవుడు అనుగ్రహించలాగిన మా కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఏదో ఒక రేకులకో, లేకపోతే పైపులకో, లేకపోతే బ్రిక్స్కో, లేకపోతే సిమెంట్స్కో, ఏదో ఒకటి ప్రభు మిమ్మల్ని ఆర్థికంగా దీవించిన కొలది ఈ యొక్క మందిర నిర్మాణం కొరకు సహకరించండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించుకున్నది సహకరించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుని మందిరం మీరు కట్టండి, మీ గృహాన్ని ప్రభు కడతాడు. ఈ అడవి ప్రాంతంలో, భయంకరమైన దట్టమైన అడవి ప్రాంతంలో జరుగుతున్న యొక్క పరిచర్య కొరకు ప్రార్థన చేయండి, సహకరించండి, దైవాశీర్వాదాలు పొందండి. ఎవరైతే ఈ యొక్క పరిచర్యలో అధికంగా సహకరిస్తున్నారో దేవుడు వారిని బహుగా దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. ఎందుకంటే అనేకులు ఊరిలో ఎక్కడెక్కడో గొప్ప గొప్ప మందిరాలు కట్టుకుంటున్నారు, కానీ అడవిలో వీళ్ళకి ఎవరికి తెలియదు, దేవుడు అంటే తెలియదు. అటువంటి ప్రజల మధ్యకు పోయి, ట్రైబల్స్ మధ్యకు పోయి సువార్త అందిస్తున్నాం. ఇటువంటి ప్రాంతాల్లో మందిరం కట్టడం ఎంతో గొప్ప ఆశీర్వాదం. వీరు మనకు ఏమి ఎవరు ప్రియా దేవుని బిడ్డలారా, కానుకలు ఎవరు, కానీ మేమే అక్కడికి పోయి మా దగ్గర ఉన్నవి వారికి ఇచ్చి దేవుని సువార్త ప్రకటిస్తూ వీళ్ళందరినీ ప్రభు దగ్గరికి చేర్చాం. కానీ ఆరాధన చేసుకోవడానికి ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి, కఠినమైన పరిస్థితులు ఉన్నాయి. ఆ వాతావరణం సరిగా ఉండదు. మా భయంకరమైన వర్షం వస్తే కారిపోతూ ఉంటుంది, పాములు వస్తుంటాయి, పురుగులు వస్తుంటాయి. ఆయనను అట్లాగే మొండికి వేసుకొని మేము అక్కడ ఆరాధన జరిగిస్తున్నాం. కనుక ఈ యొక్క పరిచర్య కొరకు ప్రార్థించండి, సహకరించండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది ఆర్థికంగా ఈ యొక్క మందిర నిర్మాణ నిమిత్తమై సహకరించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు చూస్తున్నది మారేడుమల్లిలో కట్టబోతున్న ప్రార్థన మందిరం, రబ్బుని ప్రార్థన మందిరం. అంతకుముందు ఇక్కడ పాకతో వేయబడి ఆరాధన జరుగుతూ ఉండేది. అయితే ఆ పాక అంతా కూడా తీసివేసి చక్కగా శుభ్రపరిచి మంచిగా విశాలమైన ప్రాంతంగా చేసి అక్కడున్న చెట్లు మొత్తం నరికివేసి ఆ ప్రాంతంలో ఇసుక మరియు కంకర కూడా తోలటం జరిగింది మందిర నిర్మాణ నిమిత్తమై. అదే రీతిగా పోస్టులు కూడా ఈ యొక్క ప్రాంతంలోనికి తీసుకొచ్చి మందిరంలో చిన్న మందిర ప్రాస్థలంలో పెట్టడం జరిగింది. అయితే ఇక పని ప్రారంభించాము. దేవుని యొక్క మహాకృపను బట్టి అక్కడ మార్కింగ్లు చేస్తున్నాం. కొలతలు వేసి చక్కగా మంచిగా పోస్టులు నిలబెట్టడానికి అక్కడ పని జరుగుతున్నది. దీని నిమిత్తమై మీరు ప్రార్థన చేయండి. దేవుడు అద్భుతముగా ఈ యొక్క ప్రాంతంలో, ఈ మారేడుమిల్లి ప్రాంతంలో దేవుడు మంచిగా మందిరము కట్టడానికి కృప చూపులాగిన, ఏ ఆటంకములు కూడా ఇక్కడ లేకుండా దేవుడు సహకరించలాగిన, సహాయం చేయలాగిన మీ వంతు ప్రార్థన చేయండి. అదే రీతిగా కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు ఎటువంటి సాతాను ప్రభావాలు పని చేయకుండా అంతా కూడా చక్కగా జరుగులాగన మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. పని చేయవారికి మంచి జ్ఞానము ప్రభు ఇచ్చులాగన, మంచిగా ప్రభు మందిరాన్ని భయముతోనూ భక్తితోనూ కట్టులాగన మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అదే రీతిగా ఇక మాకు కావాల్సినవి రేకులు కావాలి, అదే రీతిగా పైపులు కావాలి, బ్రిక్స్ కూడా అవసరమై ఉన్నది, సిమెంట్ కావాలి, ఇంకా కంకర కావాల్సి ఉన్నది, అదే రీతిగా ఇసుక కూడా కావాల్సి ఉన్నది. ఈ ప్రాంతంలోనికి మేము చేర్చి మందిర నిర్మాణం చేస్తున్నాం. కాబట్టి ప్రభు మిమ్మల్ని ప్రేరేపించిన కొరది ఈ మందిరము అద్భుతంగా కట్టబడి దేవుని నామ మహిమకరంగా ఇక్కడ మందిరం కట్టుబడిలాగిన మీ వంతు ప్రార్థన మరియు ఆర్థిక సహకారం అందించి దైవదేవులు పొందవలసిందిగా కోరుచున్నాం. ఈ మందిరం కంప్లీట్ అయి ఆరాధన చేసి యొక్క అడవి ప్రాంత ప్రజలు దీంట్లో ప్రభుని కనపరచులాగిన ప్రార్థించండి, సహకరించండి, దైవాశీర్వాదాలు పొందండి. దేవుడిని దీవించును గాక.